మార్కాపురం మండలంలోని వేములకోట గ్రామంలో సోమవారం నిర్వహించిన ఇరువాక పౌర్ణమి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి ఇరువాక కార్యక్రమాన్ని ప్రారంభించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ రైతులు సంప్రదాయ వ్యవసాయంతో పాటు ఉద్యాన పంటల సాగుపై కూడా దృష్టి సారించాలని సూచించారు. శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు, నాణ్యమైన విత్తనాలను ఉపయోగించి సాగు చేస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చున్నారు. ఏడాది ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు సూచించే సలహాలను పాటిస్తూ పంటలు సాగు చేయాలని కోరారు. రైతులకు సాంకేతిక సలహాలు అందించేందుకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఏపీ ఎయిమ్స్ యాప్ ను వినియోగించుకోవాలని సూచించిన కలెక్టర్ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.15 లక్షల మంది రైతులు ఈ యాప్ లో నమోదు చేసుకున్నట్లు తెలిపారు. పశ్చిమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేయడం ప్రభుత్వం ముందు చూపుకు నిదర్శనమని పేర్కొంటూ వచ్చే 3 సంవత్సరాల్లో 63,000 హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు విస్తరణ లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్ఛార్జి అధికారి బాలాజీ నాయక్, ప్రకృతి వ్యవసాయ విభాగం డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ సుదర్శన్ రాజు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీడీ జనమ్మ, ఉద్యాన శాఖ అధికారి రమేష్, మార్కెట్ యార్డు చైర్మన్ వెంకటరెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం జిల్లాలో ఏరువాక పౌర్ణమి ప్రోగ్రాం కలెక్టర్ గారు, జేసీ గారు, అలాగే ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో, అధికారుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ వేములకోట గ్రామంలో జరపడం జరిగింది. ఈ ఏరువాక ప్రోగ్రాం ద్వారా రైతాంగాన్ని మొత్తానికి కూడా మేము తెలియజేసేదంటే, ఈ ప్రభుత్వం అన్ని వేళలా మీకు అండగా ఉండి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు ప్రభుత్వము అధికారుల యొక్క సూచనలతోటి మీ పంటలను బాగా పండించుకొని అధిక లాభాలు ఆర్జించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే మా ప్రాంత ప్రజలందరూ కూడా, రైతాంగం అందరూ కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాం. ఎందుకంటే 30-40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఇక 2 నెలల్లోనే పూర్తి కాబోతూ ఉంది. 2 నెలల్లో మన ప్రాంతంలో రిజర్వాయర్లకు నీళ్లు రాబోతూ ఉన్నాయి. ఈ ఆనందం అనేది తట్టుకోలేకపోతా ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు వైసీపీ నాయకులు. ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉండటం అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. అందుకనే ఈ ప్రాంత రైతాంగాన్ని మోసం చేసి పూర్తిగానటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసినామని చెప్పి ఓపెన్ చేసిపోయినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు. వారికి ఈ రైతాంగం సంతోషంగా ఉండటం అనేది ఇష్టం లేక ఎన్నో రకాలుగా అవాంతరాలు సృష్టించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అయితే ఆ దైవము మా చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా ఉన్నంత వరకు ఈ ప్రాంత ప్రజల్ని ఎవరు ఏం చేయలేరు. ఈ ప్రాంతం 100% అభివృద్ధి అనేది చెందబోతూ ఉంది. ఇది ఒక పక్క జిల్లా అయింది, మరొక పక్క వెలుగొండ రాబోతూ ఉంది, మరొక పక్క హార్టికల్చర్ హబ్ అవుతూ ఉంది, మరొక పక్క అతి ప్రధాన సమస్య అయినటువంటి త్రాగునీటి సమస్య, ఇంటింటికి మంచినీళ్ళ పైప్ లైన్ స్కీమ్ అనేది త్వరలో రాబోతూ ఉంది. ఇలా ఇవన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మా ప్రజలు ఇక ఒక సంవత్సరం పాలనలో పీరియడ్లోనే అందరికీ మంచి రోజులు రాబోతూ ఉన్నందుకు సంతోషంగా ఉన్నారు. ధైర్యంగా ఉండండి, మీకు మేము అండగా ఉన్నాం. ఒక పక్క ప్రభుత్వము, మరో పక్క ప్రజాప్రతినిధులం అండగా ఉండి మేము అన్ని రకాలుగా మీకు చేయూతనిస్తూ మీరు బాగుండటమే మా లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నేటి నుంచి మనం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించాము. ప్రకృతిని, పొడిమి తల్లిని, అదేవిధంగా పశుపక్షాలను కూడా నమస్కరిస్తూ ఈ వ్యవసాయ పనులను ముఖ్యంగా ప్రారంభించుకోవడం అనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. మరి రైతులందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మన మార్కాపురం జిల్లాకు సంబంధించి వెలుగొండ ప్రాజెక్టుతో పాటుగా రాయలసీమ హార్టికల్చర్ హబ్లో మన జిల్లాను చేర్చడం ద్వారా దాదాపుగా 63,000 హెక్టార్లలో మరి పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. రానున్న 3 సంవత్సరాల్లో ఈ 63,000 హెక్టార్లలో పండ్ల తోటల పెంపకానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా మొదటి సంవత్సరం 16,000 హెక్టార్లకు ప్లాన్ చేయడం జరిగింది. తద్వారా ఈ ప్రాంతంలో 6 క్లస్టర్లు ఏర్పాటు చేసి మరి ఈ క్లస్టర్ల ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి హార్టికల్చర్ ద్వారా అనేక చర్యలు తీసుకోబోతున్నాము. ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే మరి విత్తన లబ్ధి దగ్గర నుంచి, అదేవిధంగా నాణ్యత దగ్గర నుంచి, ముఖ్యంగా ఎరువుల పంపిణీ దగ్గర నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏపీ ఎయిమ్స్ అనే యాప్ను తయారు చేయడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి 1,00,000 మందికి పైగా రైతులు ఉంటే ఇప్పటికే
1,15,000 మంది రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కూడా కంప్లీట్ అయింది. ముఖ్యంగా మిగతా రైతులు కూడా ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవడం ద్వారా వారికి కావలసినటువంటి ఎరువుల పంపిణీ కూడా చాలా చక్కగా సులువుగా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనితో పాటుగా మనకు ఇటీవలే అన్నదాత PM కిసాన్ నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. తద్వారా రైతులకు పెట్టుబడి భారం కాకూడదు, మరి వారి జీవన ప్రమాణాలు పెరగాలి అనే ఉద్దేశంతో మరి అనేక చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మన మార్కాపురం జిల్లాకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 30,000 హెక్టార్లలో ఉన్నటువంటి హార్టికల్చర్ హబ్ని మరి రాయలసీమ హార్టికల్చర్లో 3 సంవత్సరాల 63,000 హెక్టార్లకు పెంచే దిశగా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది.